more and more, and more and more, and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Dham until the very end. अवतार मेहर बाबा की जय. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించలాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా की जय. बाबा की जय. అవతార్ మెహర్ బాబా. अवतार मेहर बाबा की जय. తండ్రి పరాత్పర బ్రహ్మ అవతార్ మెహర్ ప్రభు యొక్క దివ్య ఆశీస్సులతో మనం సాధ్యమైన కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ఇందులో మన పాత్ర ఏమాత్రం లేదు. ఆయన ప్రేమతో మనకి అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవడానికి మనస వాచ కర్మేణ ప్రయత్నం మాత్రమే చేస్తున్నాం. అందుచేత ఆ పరాత్పర పరబ్రహ్మైనటువంటి అవతార పురుషులకి 100,000 కోటి పాదాభివందనాలను మనందరి తరపున, ప్రపంచ భక్త కోటి తరపున, ఉన్నతాత్మల తరపున అర్పిస్తూ మనం ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రవచన మాలికలు మనం ఉంటూ ఉన్నాం. వాటిలోకి ప్రయాణం చేద్దాం. తుచ్చమౌ కోరికలన్నీ నియంత్రించుచో జీవించమనెను యథార్థమైన నిగ్రహమదియే అన్నాడు సహజీవనాచార్యుడు. ఈ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 24 ఇప్పుడు 25, 26 ఆ చరణాలని మనం చెప్పుకోవడానికి ప్రయత్నించేద్దాం. ప్రతికూలమైన స్థితులెదురైతే అంతరంగాన సమతుల్యతలో ప్రతికూలమైన స్థితులెదురైతే అంతరంగాన సమతుల్యతలో భంగం రాకుండా అనుక్షణము ఆనందమును పొందవలయును. హరి పరమాత్మ అల్లా యజదాన్ అహుర మజదా గాడాల్ మైటి వినాశకర శక్తులు వినాశకర శక్తులు విజృంభిస్తున్న సాత్విక శక్తులు రక్షించుచున్నవి. వినాశకర శక్తులు విజృంభిస్తున్న సాత్విక శక్తులు రక్షించుచున్నవి. ఆధ్యాత్మిక ప్రగతి సాధించబడుతుంది. ఆధ్యాత్మిక ప్రగతి సాధించబడుతుంది అని పలికే మెహరుడు మౌనావతారుడు. అని పలికే మెహరుడు మౌనావతారుడు. హరి పరమాత్మ అల్లా యజదాన్ అహుర మజదా గాడాల్ మైటి మే. ఈరోజు
ఈ రెండింటి ద్వారా మనం కొంచెం నూతనమైనటువంటి విషయాలు కూడా తెలుసుకోగలుగుతాం. ప్రతికూలమైన స్థితులు అంటే మనకు అనుకూలమైనవి కాకుండా మనకి నచ్చనిటువంటి పరిస్థితులు ఏర్పడితే మన అంతరంగం అంటే హృదయ వేదిక అది దాని యొక్క సమతుల్యతకు భంగం కాకూడదు, భంగం రానివ్వకూడదు. సాధారణంగా ఏదైనా బాధ కలిగినా చికాకు కలిగినా హృదయంలో బాధ వస్తుంది. దానివల్ల ఆ హృదయం ఏమిటి, అది ఆయన నివాస స్థలం, అక్కడ సమతుల్యత లోపిస్తుంది. అది జరగకూడదు. దానికి భంగం కలగకుండా యథార్థమైనటువంటి అర్పణ భావంతో మనం జీవించగలగాలి. ఏం జరిగినా మన మంచికి అని బాబా మనతో చెప్పారు కనుక అది పూర్తి విశ్వాసంతో ఆ నమ్మకంతో మనం బ్రతకాలి. ఇక వినాశకర శక్తులు అవి ఎక్కడో లేవు, మనలోనే ఉన్నాయి. వినాశకర శక్తులు బయట లేవు, మానవుల్లోనే ఉన్నాయి. ముందు ఏం చేస్తున్నాయి? అవి మన యొక్క ఆలోచన పరిస్థితిని, సంస్కారాల ఒత్తిడిని, ఈ రెంటిని ఒక విధంగా ఆధారంగా చేసుకొని అవి విజృంభించేస్తాయి. వినాశకర శక్తులు అనుకోకుండా ఏమీ జరగకుండా ఎవరో ఏదో అన్నంత మాత్రం చేత మనం హృదయాన్ని నొగ్గేస్తాం. అటువంటి పరిస్థితులు మనలందరిలో కూడా ఉన్నాయి. అందుచేత ఆ పరిస్థితుల నుంచి మనం రక్షించేవి సాత్విక శక్తులు. సాత్విక శక్తులు ఉన్నాయా? ఉన్నాయి. సాత్విక శక్తులన్నిటిలో కూడా అతి ఉన్నతమైనది భగవంతునితో మనం జీవించే జీవనం. అంతకు మించిన సాత్విక శక్తి ఇంకొకటి ఉండదు. ఎప్పుడైతే భగవంతునితో మనం జీవించే జీవనం అది స్వచ్ఛంగాను, భక్తిపూర్వకంగాను, ప్రేమపూర్వకంగాను, నిష్కపటంగాను సాగుతూ ఉంటుందో ఆ ఒక్క శక్తి చాలు ఆ వినాశకర శక్తులను అడ్డుకోవడానికి. అడ్డుకోవడమే కాదు, మన ఆధ్యాత్మికమైనటువంటి ప్రగతికి కూడా అది దోహదపడాలి. ఆ సాత్విక శక్తి చక్కగా వివరించడం జరిగింది. ఇప్పుడు ప్రవచన బాలికలు విన్నారు. ఇప్పటికి 26 చెప్పుకున్నాం. ఇంకా ఆయన మనకి ఎంత అవకాశం ఇచ్చినా సరే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అవి వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అవసరమైనటువంటివి మన జీవనానికి ఆధారభూతమైనటువంటివి ప్రవచనాలు. అందుచేత మనం ఆ మార్గంలో ముందుకు వెళదాం తప్పగానే వెనక్కి రావడానికి ప్రయత్నం చేయకూడదు. అలాంటి ప్రయత్నం కూడా మంచిది కాదు. సరే, ఇప్పుడు మనం మరి ఈ ప్రయాణంలో పన్నెండవ తారీఖుని 13వ తారీఖుని మనం చక్కటి విషయాలు ఆధ్యాత్మిక పురోగతి అన్న విషయం, చైతన్యం అచైతన్యాల మధ్య అగాధం, అవి చదువుకున్నాం, వివరించుకున్నాం. అంటే వివరాలు ఆయన ఏ జ్ఞానాన్ని అయితే ఇచ్చాడో ఆ జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా వివరాలు తెలుస్తాయి. ఇలాగా ఒక ఉదాహరణ మీకు అందరికీ చెప్తాను. మీరు ఎవరో మీ మిత్రులకో లేకపోతే మీ బంధువులకో, అమ్మ హ్యాపీగా ఉండమన్నారు బాబా, బీ హ్యాపీ అన్నారు, హ్యాపీగా ఉండండి అని చెప్తారు.
వాళ్ళు అలాగే అమ్మా అని అంటారు. ఆ తర్వాత ఎందుకో ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్తే అందరూ కూడా చాలా విరక్తి భావంతో చాలా గందరగోళంగా ఉంటారు. ఏమమ్మా ఉన్నారంటే, ఏం చెప్పమంటారండి, పరిస్థితులన్నీ తారుమారు అయిపోయేది, మా పరిస్థితి ఏమవుతుందో కూడా తెలియదు అని అంటే, అదేమ్మా ఈ హ్యాపీ డోంట్ వరీ అని బాబా చెప్పాను కదా, మరి మీరు అది పాటించడం లేదా అంటారు. అంటే సమాధానం అయితే చెప్పలేదు కానీ ఒక మాట అంటారు, చెప్పడం సులువండి ఆచరించడం కదండి అని ఇస్తారు. చెప్పడం సులువండి ఆచరణ చేయడం కష్టం కదండి అనగానే మనం ఒక్కసారి గతుక్కుమంటాం. ఇంచేత మనం ఆచరించడం లేదు కదా. ఆచరించి చెబితే దాంట్లో శక్తి ఉంటుంది, ఆచరించకుండా చెబితే శక్తి ఉండదు, అంతే తేడా. అందువల్ల బాబా ప్రేమికులు పుస్తక పఠనం, ఉపన్యాసాలు, బాబా యొక్క చలనచిత్రాలు ఇవన్నీ ఒక మాధ్యమంగా తీసుకొని జీవిస్తూ ఉన్నాం మనందరం ఉన్నాం. కానీ ఆ మాధ్యమాలు మనకి మాధ్యమాలు మాత్రమే. మనలో చెలరేగుతున్నటువంటి అరిషడ్ వర్గాలని కానీ, కపటపూష్టమైన ప్రవర్తనని కానీ, లేదా పద్ధతమైన విషయాలను కానీ అవి ఎట్టి పరిస్థితుల్లో కూడా తాకవు. అందుకని తాకవు అన్నప్పుడు మీరు ఏదో మరొక విధంగా మీరు అనుకోవద్దు సుమా. బీ బ్రేవ్ ఇన్ మై లవ్ అంటే అందరం నిర్భయంగా ఉండగలుగుతున్నామా? బీ హ్యాపీ అంటే హ్యాపీగా ఉండగలుగుతున్నామా? బీ విత్ మీ అంటే ఆయనతోనే ఉండగలుగుతున్నామా? ఇవన్నీ మనం ఎందుకు చేయలేకపోతున్నాం? మన సంస్కారాలు ఏ విధంగా మనల్ని ప్రేరేపిస్తూ నడిపిస్తాయో ఆ విధంగానే మన జీవనాలు నడుస్తాయి తప్ప తద్భిన్నంగా నడవడానికి మనకి కావలసింది ఏమిటి అంటే ప్రభు యొక్క కరుణ, ప్రేమ, జాలి, అనుకంప, దయ. ఇది ఇంకా మనకి ఇంకా చేరడం లేదు. ఎందుకు చేరడం లేదు? మహామహులైనటువంటి మహాభక్తులకే కూడా ఆయన పరీక్షలు పెట్టాడు. భగవంతుడి చేత పరీక్షింపబడిన వ్యక్తి ఒక్కడున్నాడా చూపించండి భక్త ప్రపంచంలో. అందుచేత మనకి ఇంకా పరీక్షలు పెట్టలేదు ఆయన. పరీక్షలు కట్టి పాస్ అయితే కదా మనకి మంచి అవకాశం ఇస్తాడు. అందుచేత ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి అధ్యాయం ప్రవచనాలు 34వ పేజీలో గాఢ నిద్ర. గాఢ నిద్ర అనగానే గాఢంగా నిద్రపోయే వాళ్ళందరూ అందరికీ కూడా గాఢ నిద్ర నాకు తెలుసు అనే భావన రావచ్చు. రావడంలో తప్పులేదు. కాకపోతే గాఢ నిద్ర అని ఒక సైడ్ హెడ్డింగ్ పెట్టి బాబా చెప్పింది ఏమిటో విన్న తరువాత మనకు తెలిసినా తెలియదా అన్నది మనం తెలుసుకుందాం. ప్రతిసారి నిద్రావస్థలోనికి వెళ్ళినప్పుడు నీవు తెలుసుకోకుండానే అనంత సత్యంతో ఏకమవుతున్నావు. జాగ్రత్తగా ఇది అర్థం చేసుకోవాల్సిమా. నీవు తెలుసుకోకుండానే అనంత సత్యంతో ఏకమవుతున్నావు. బాబా కంటిన్యూ చేస్తున్నారు. ఈ ఏకత్వంలో చైతన్యము పైన అచైతన్యం అంటే ఎరుకలేని స్థితి ఆవరించడం జరుగుతుంది. చైతన్యము
అచైతన్యము రెండు స్థితులు. నిద్రలోకి వెళ్ళక ముందు నీకు చైతన్యం ఉంటుంది, మనకు చైతన్యం ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనకి గాఢ నిద్ర పడుతుందో అప్పుడు ఆ చైతన్యం మీద అచైతన్యం ఒక విధంగా ఆవరిస్తుంది అంటాడు బాబా. చైతన్యం అచైతన్యంతో కప్పబడిపోవడం జరిగితే ఆ రకంగా చేతనముల మధ్య గల అగాధం పైన వారధి వేయబడుతుంది. చేతనత్వము అచేతనత్వము వీటి మధ్య పెద్ద అగాధం ఉంది, దాని మీద వారధి వేయబడుతుంది అంటారు. అంతవరకు హాయిగా ఉంటాం, భోజనం చేస్తాం. పక్క ఎక్కగానే 10 నిమిషాలు సాధారణంగా నిద్రని కూడా ఒక క్రమశిక్షణతో పాటించేవాడు కొందరు ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళకి నిద్ర వచ్చేస్తుంది, వెంటనే వాళ్ళ మీద వాళ్ళకి తెలివి లేకుండా పడుకుంటారు. ఈ తెలివి లేకపోవడం అంటే చైతన్యం ఏదైతే ఉన్నదో దాని మీద అచైతన్యం ఆవరిస్తుంది. చైతన్యం మీద అచైతన్యం ఆవరించే పరిస్థితి ఏమిటి? అనంత ఆదిలో అక్కడ ఉన్నదంతా శూన్యమే, అనంత లేని అంటాడు ఆయన గాడ్ స్పీక్స్ లో. ఆ అనంత లేని అంటే ఏమీ లేదు, కానీ అందులో అనంత సర్వం ఉన్నది అంటారు బాబా. అంటే అనంత లేనిలో ఏమీ లేని స్థితిలో సర్వము ఉన్నటువంటి స్థితి కూడా ఉన్నది. కాబట్టి చైతన్య రహిత స్థితిలో చైతన్యం కూడా ఇమిడే ఉంటుంది. అలాగే చైతన్యం అచైతన్యం అవి ఒకదానికి పరస్పరమైన సంబంధం కలిగి ఉన్నాయి కనుక ఎప్పుడైతే ఎరుకలేని స్థితి వరకు వచ్చేస్తుందో నిద్రలో, అంటే మన చైతన్యం మీద అచైతన్యం ఆవరిస్తుంది అంటారు బాబా. చక్కటి మాట్లాడారు, ఆవరిస్తుంది. ఆ విధంగా చైతన్యము అచైతన్యాల నడుమ ఏదైతే ఆకాశం ఉన్నదో దాని మీద ఒక వారధి బ్రిడ్జి వేయబడుతుంది. కానీ ఈ ఏకత్వము తెలుసుకోకుండా అచేతనంగా జరుగుతున్నందున నీవు ఎరుకతో ఎలాంటి లబ్ధిని పొందలేవు. ఏకత్వం అంటే మనకు తెలియదు. మనమే అంటాం ఏకం అద్వితీయం బ్రహ్మ అంటాం, కానీ ఆ ఏకత్వం మీద మనకు అనుభవం లేదు కనుక అది తెలియడం వల్ల ఎరుకతో ఎలాంటి లబ్ధిని పొందలేకపోతున్నాం. ఈ కారణంగానే నీవు అంటే మనం నిద్ర నుండి మేల్కొనగానే నిద్రకు ముందు నీలో ఉన్న యథాతథమైన అదే మందకుడి వ్యక్తి మళ్ళీ నీ స్ఫురణకు వచ్చి అదే వ్యక్తిగా అయిపోతున్నావు. శ్రవణమూర్తి పడుకున్నారు, నిద్ర పట్టేసింది, తానెవరో మర్చిపోయారు, తెల్లవాడి మళ్ళీ అంచేత స్ఫురణకు వచ్చి అదే వ్యక్తిగా అయిపోతావు. నిద్రకు ముందు ఏమి చేసేవాడివో, ఏ అనుభవాలు పొందేవో మళ్ళీ అలాగే ప్రవర్తించడం మొదలు పెడతావు. అందుకే కొంతమంది దుప్పటి తీయకుండా టీ అని అడుగుతారు, కాఫీ అని అడుగుతారు, పేపర్ అని అడుగుతారు. అంటే నిద్రపోయే ముందు వాడు ప్రారంభంలో లేవగానే టీ తాగాలి, లేదా కాఫీ తాగాలి, పేపర్ చదవాలి అని గాఢంగా అనుకుంటాడు.
ఆ గాఢంగా అనుకోవడం వల్ల ఏమవుతుంది, అది ఒక విధంగా చెప్పాలంటే ప్రింట్ అయిపోతుంది ఆ మైండ్లో. అంచేత నిద్ర లేవగానే దాని గురించే ప్రస్తావన చేస్తాడు. మళ్ళీ స్ఫురణకు వచ్చి అదే వ్యక్తిగా అయిపోతావు. నిద్రకు ముందు ఏమి చేసేవాడివో, ఏ అనుభవాలు పొందేవో మళ్ళీ అలాగే ప్రవర్తించడం మొదలు పెడతావు. ఆ అనంత సత్యంతో నీ కలయిక ఎరుకతో గాని జరిగి ఉన్నట్లయితే నీవు పూర్తిగా ఒక వినూత్న అంటే కొత్తదైనటువంటి, నీవు పూర్తిగా ఒక కొత్తదైన, అంటే నీకు అనుభవం లేనటువంటి కొత్తదనం ఉంటుంది అందులోని. అనంతత్వంతో సుసంపన్నమైన జీవితంలో మేల్కొని ఉండేవాడివి. అందుకే ఎంత గాఢంగా నిద్రపోతే బుగ్గలు గిట్లా కాగా పొంగుతాయి, చక్కగా మనిషి ఆరోగ్యంగా ఉంటాడు తప్ప ఏకత్వపు చైతన్యం కలగదు. వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారంటే దట్స్ ఆల్. అయితే బాబా మనకి గాఢమైన నిద్ర 2 గంటలు చాలు అంటారు ఆయన. ఇది స్వానుభవం. నాకు ఈ పనిముట్టికి స్వానుభవం. ఎప్పుడైతే ఆయన తన యొక్క పాదాల దగ్గరికి ఈ పనిముట్టుని చెప్పాడో అప్పటి నుంచి నాకు నిద్ర లేదు. ఈ పనిముట్టుకు నిద్ర లేదు. ఏదో మొక్కుబడిగా 2 గంటలు నిద్రపోవడం జరుగుతుంది. ఎందువల్లంటే ఆయన నిద్ర పోనివ్వడం లేదు. ఆ నిద్ర పోనివ్వడం లేదు గనకనే ఈ పనిముట్ల ద్వారా మీకు చాలా ప్రశస్తమైనవి అందుతూ ఉన్నాయి. నిద్రపోతే మీకు ఎలాగ అందించగలదు ఎవరైనా లేడు. అందుచేత ఇక్కడ బాబా మనకి ఈ గాఢ నిద్ర గురించి ఓ చక్కటి ప్రవచనం చెప్పి మనందరినీ ఈరోజు మనం ఆనందించేటట్టు చేశారైనా మనం ఏం చేద్దామంటే రేపు మరొక చాప్టర్ని చెప్పుకుందాం. అంతవరకు మనం హాయిగా అవగాహనని దాచుకుందాం. మనం ఏ అవగాహన అయితే పొందామో దాన్ని దాచుకుందాం. అవతార్ మెహర్ బాబా కీజే, అవతార్ మెహర్ బాబా కీజే, అవతార్ మెహర్ బాబా కీజే. ఈ ప్రవచనాల గురించి మనం చాలా ఉన్నది, తెలుసుకున్నది చాలా తక్కువ. అయితే నిరంతరం బాబా నామం చేసే వాళ్ళకి ఈ జ్ఞానం ఆయనే ఇస్తాడు. నామం చేసే వాళ్ళకి గుర్తుంచుకోండి, నిరంతరం బాబా నామం చేసే వాళ్ళు ఉంటే, ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ ఎక్సర్సైజ్ ఉండదు. కేవలం నామస్మరణే అన్ని విధాలుగా తోడ్పడి వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధిని అది సంరక్షిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం అద్భుతమైనటువంటి ప్రభు చరిత్రం 7వ భాగంలో 2927వ పేజీలో మనం ఆపుకున్నాం. ఆ మీద పేరాలో ఇప్పుడు మరికొంచెం ముందుకి ప్రయాణం చేద్దాం. ఆ మీదని ఏదైతే పేరా చెప్పుకున్నామో ఒక వాక్యం చదువుకొని మళ్ళీ ముందుకు వెళదాం. నిర్లక్ష్య ఉదాసీన వైఖరితో కాక, నిర్లక్ష్య ఉదాసీన, ఈ ఉదాసీనత అనేది భగవద్గీతలో ఉంది ఈ పదం. దాని మీదే బాబా ఒక గీత రాయించడం జరిగింది. ఉదాసీనత అహంకారపు మరో ఛాయరా, ఉదాసీనత అహంకారపు
మరో ఛాయరా సదా ప్రేమకు పాత్రుడగుటే మహానందమురా. ఎలాగ ఇస్తాడో చూడండి. ఆయనకి సరదా కలిగితే సహజ జ్ఞానం ఇస్తాడు మనకి. ఇన్స్టిట్యూషన్ అంటాడు ఆ ఛానల్ని. ఆయనకి సరదా కలగాలి. చూడండి, పిల్లలకి మనం బొమ్మలు గట్రా కొనిస్తాం, మనకు సరదా పుడితే. వాడు ఉద్యోగంగా కొనిస్తాం. అలాగే మనకి రాదు తెలియదు అంటున్నా కూడా సహజ జ్ఞానం ఇచ్చి రాయిస్తాడు ఆయన. ఆ సహజ జ్ఞానపు ఆ బలిమితో రాసిన దాంట్లో ఉన్నటువంటి సత్యాలు సాధారణమైనటువంటి రచనల్లో కనబడవు, మనకి ఉండవు. అందుచేత మీకు నేను బాబా ఏం చేస్తున్నాడు, బాబా ఈ పనిముట్టు ద్వారా మీకు ఎన్కరేజ్ చేస్తున్నాడు, గీతాలు రాయమని. గీతాలు రాయమని ఎంకరేజ్ చేయడం నా ఉద్యోగం కాదు. గీతాలు రాయమని మిమ్మల్ని ఎంకరేజ్ చేయడంలో మీ యొక్క ఆలోచన పరిధిని పెంచడం. ఒక గీతం రాయాలి అంటే ఒక రోజంతా ఆలోచించవలసి వస్తుంది ప్రారంభంలో, లేదా 2 రోజులు ఆలోచించవలసి వస్తుంది. ఏవో చదువుకున్న వాడిని కూడా ఒక దగ్గర చేర్చి గీతం చేస్తే ఆ గీతానికి న్యాయం జరగదు. అందుచేత ఇక్కడ ఈ మాట ఎంత అద్భుతంగా ఆయన వాడుతున్నాడో చూడండి. నిర్లక్ష్య ఉదాసీన వైఖరితో కాక, బాబా ప్రేమికురాలు నిర్లక్ష్య ఉదాసీన వైఖరితో కాక క్రియాత్మకమైన నిస్వార్థ సేవ ద్వారా ఆ అపరిమిత అతీత సత్యాన్ని చేరడానికి వీలవుతుంది. ట్రాన్స్జెండెంటల్ అండ్ ఇన్లిమిటబుల్ ట్రూత్. భ్రాంతిమయమైన విశ్వం యొక్క కేంద్రంలో ఆ సత్యం అధివసించి ఉన్నది. భ్రాంతిమయమైన విశ్వం యొక్క కేంద్రములో, పైవాట్ అంటారు ఇంగ్లీష్ లో, PIVOT, పైవాట్. అక్కడ ఆ సత్యం అధివసించి ఉన్నది. కావాలి అనే ఒక కాంక్ష గారి మీలో ఉంటే, బాబా నీ సాహిత్యానికి గీతాలుగా రాయాలనుకుంటున్నాను, నాకు నువ్వు తప్ప ఇంకెవరు దిక్కు లేదు. సాహిత్యంతో నాకు అనుభవం లేదు, ప్రమేయం లేదు. సాహిత్యం నేను ఏనాడు కూడా నేను ప్రయత్నించలేదు. కానీ ఇప్పుడు నువ్వు ఈ సహజీవన కార్యక్రమం ద్వారా నాకు రాయమంటున్నారు. ఆల్ రైట్, తప్పకుండా ప్రయత్నిస్తాను బాబా. కానీ చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఆ సమయంలో నేను ఆ పని కోసం ప్రయత్నిస్తున్న సమయంలో నా మనసును నువ్వు కొంచెం నీ చేతిలో పెట్టుకో. ఏమని ప్రార్థించాలి? నా మనస్సుని నీకు ఉంచుకో. నేను నా ప్రయత్నం అది నువ్వే చూస్తావు మళ్ళీ అని అనాల. ఏ రచయిత కూడా మనస్సులకు కానీ స్వేచ్ఛ ఇచ్చి రచన చేస్తే ఆ రచన చక్కగా రాదు. మనస్సు యొక్క స్వేచ్ఛని అరికడితేనే ఆ రచన చక్కగా వస్తుంది. ఇది మీరందరూ గుర్తుంచుకోండి. అందుచేత బాబా మనకి చిన్న చిన్న వాక్యాల్లో చాలా ఉన్నతమైనటువంటి విషయాలు బాబా తెలియజేస్తూ ఉన్నారు. ముందుకు వెళ్తున్నాం. సరిగ్గా ఆలోచించి చూసినట్లయితే, ఆలోచించి చేసినట్లయితే, ఆలోచించి ప్రయత్నించినట్లయితే, దానికి ఏమైనా పెట్టచ్చు. ఆలోచించి అన్న మాట తర్వాత సరిగ్గా ఆలోచించి చూసినట్లయితే, యుద్ధానికై చేయి కృషి
శాంతి అవగాహన అనే గమ్యానికి సాధనంగా హేతువాదంతో ప్రేమ జీవనం సాగించేవారు గ్రహించడం అన్నది వారి అంతిమ కర్తవ్యమై ఉన్నది. అంటే యుద్ధాలు చేసే వాళ్ళ యొక్క ఆలోచన స్థితి ఏ విధంగా ఉండాలి అంటే శాంతి అవగాహన అనే గమ్యానికి సాధనంగా ఉండాలి. ఎందుకు నువ్వు గీతం రాయాలి? గీతం ఎందుకు రాయమని చెప్తున్నాడు బాబా? మనుషులేమో తన చేతిలో పెట్టుకొని నువ్వు చెబుతుంటే నీ మాట హృదయపు లోతుల్లోంచి ఆయనకి అందితే తప్పకుండా నీ మనసు ఆయన చేతిలోకి వెళ్ళిపోతుంది. మనసు పని చేయకపోతే ఏ పని మానవుడు చేయలేడు. మరి నువ్వు మనసును ఆయన చేతిలో పెట్టి గీతం రాయాలనుకుంటున్నావు, దాని అర్థంలోకి పరోక్షంగా ఆయన్ని రాయమని, అంతే కదా. నీ మనసు ఆయన చేతిలో పెడితే నీ మనసు ఏమవుతుంది? విశ్వ మనస్సులో భాగం అవుతుంది. గీతం రాయడం పెద్ద విచిత్రమా చిత్రమా? ఆలోచన పరిధి పెంచుకోవాలా. మనం ఏం ఆలోచిస్తున్నాము, ఎంతవరకు ఆలోచిస్తున్నాము, అందులో ఏమైనా కపటం కానీ బేలతనం కానీ భయం కానీ ఉండకూడదు. అందుచేత శాంతి అవగాహన అనే గమ్యం సాధనంగా హేతువాదంతో ప్రేమ జీవనం సాగించేవారు గ్రహించడం అన్నది వారి అంతిమ కర్తవ్యమై ఉన్నది. సహేతుకవాదం, హేతువాదం అని రెండు ఉన్నాయి. సహేతుకమైన వాదంలో స్థిరమైనటువంటి చిత్తం ఉంటుంది, చిత్తం పనిచేస్తూ ఉంటుంది. హేతువాదంతో కొంచెం ఆసలేటెడ్ మైండ్ ఉంటుంది. అందుచేత హేతువాదంతో ప్రేమ జీవనం సాగించే వారు గ్రహించడం అన్నది వారి అంతిమ కర్తవ్యమై ఉన్నది. ఇది ఏమంత అల్పమైన విషయం మాత్రం కాదు. బాబా ప్రేమికుడు. బాబాని ప్రేమించినా ప్రేమించలేకపోయినా ఒకటి గుర్తించుకోవాలి, వాడు ప్రేమించినా ప్రేమించలేకపోయినా బాబా ఏమన్నాడు? మీరు నన్ను ప్రేమించినా ప్రేమించలేకపోయినా డోంట్ వరీ, నేను మిమ్మల్ని ప్రేమిస్తాను అన్నాడు. ఇది 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 ఒక్కసారి హృదయంలో సుప్రతిష్టం చేసుకోండి. మీరు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా డోంట్ వర్రీ, మిమ్మల్ని నేను ప్రేమిస్తుంటాను అన్నాడు. ఇంకా అంత భరోసా ఇచ్చిన తర్వాత సెకండ్ థాట్ ఎందుకు మనకి? అందువల్ల చెప్పలేము ఎవరిలో ఇటువంటి బలమైనటువంటి చక్కటి హృదయాన్ని ఆయన ఇస్తాడు. మీ అందరూ కూడా అంటే మనమందరం కూడా త్రోవలో ఉన్నాం, నడుస్తున్నాం. త్రోవలో నడుస్తూ ఉంటే ఏం జరుగుతుంది? మనం సామాన్యంగా వ్యవహరిస్తాం. అదే నగర సంకీర్తనలో నడుస్తున్నాం అనుకోండి, మనతో కూడా బాబా ఉంటాడు నడుస్తూ. అక్కడ సామాన్యంగా ఉండలేము, కొంచెం భక్తి భావాలతో ఉంటాం. అదే ఒక గీతాన్ని రాయాలి అనుకోండి, సంపూర్ణంగా బాబాతో ఉండాలి. అందుకే మనసు నా చేతుల్లో పెట్టమని వేడుకోవాలి. ఈ మేధస్సు పనికిరాదు ఇక్కడ. నువ్వు తెలుగు సబ్జెక్ట్ ని పీజీ చేసి థీసిస్ రాసిన స్టేజ్కి వెళ్ళినా సరే గీతాన్ని రాయడం నీకు తెలియదు, రాదు. అంచేత బాబాయే శరణం మనకి. అందువల్ల ఇక్కడ శాంతి అవగాహన అనే గమ్యం అనేది, అసలు ఆ శాంతి అవగాహన రావడమే కష్టం.
అది వస్తే దాని గురించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఇది ఏమంత అల్పమైన విషయం మాత్రం కాదు. యుద్ధం ద్వారా ఆశించే లక్ష్యం, ఆ లక్ష్యం నుండి యుద్ధాన్ని వేరుపరచాలి. వేరుపరిచి దాన్ని సమర్థించడం సాధ్యం కాదు. చాలా ప్రాక్టికల్ గా బాబా చెప్తారు. ఆయన మాటలు ఎలా ఉంటాయంటే చాలా ప్రాక్టికల్ గా ఉంటాయి. యుద్ధం ద్వారా ఆశించే లక్ష్యం ఏమిటి? ఆ రాజ్యాన్ని వశం చేసుకోవడం అనుకోండి, లేదా ఆ రాజ్యం మీద జయించి ఆధిపత్యం వహించడం అనుకోండి. దాని నుండి యుద్ధాన్ని వేరుపరిచేసి సమర్థించడం మంచిది కాదంటే, సరైన పని కాదంటే. మీకు లక్ష్యం మీద ఉంటేనే నేను 100 రూపాయలు తెచ్చుకుని వాడు ఆ దిశలో ప్రయత్నం చేస్తాడు. అది లేకపోతే ఆ దిశలో ప్రయత్నం చేయడు కదా. అందుచేత కేవలం యుద్ధం వల్ల ఉత్పన్నమై వర్ధిల్లే ఆధ్యాత్మిక గుణగణాల వల్ల మాత్రం యుద్ధం సమర్థనీయమై నిలువదు. చూడండి బాబా ఎలా అంటున్నారు. యుద్ధం వల్ల ఉత్పన్నమయ్యే అంటే యుద్ధం వల్ల ఏర్పడే ఆధ్యాత్మిక గుణగణాలు, ఈ గుణగణాలు గుణగణాల వల్ల యుద్ధం సమర్థనీయమై నిలవదు. రాముడు లవకుశులు యుద్ధం చేసుకున్నాడు. అక్కడ యుద్ధం వల్ల ఉత్పన్నమయ్యే వర్ధల గురించి చాలా వర్ధలు లేదు. అక్కడ ఆధ్యాత్మికత ఉన్నది. కానీ దానికోసం యుద్ధాన్ని సమర్థించుకుంటే మాత్రం నిలబడుతుంది. అందుకే సీతమ్మ లవకుశుల్ని పట్టుకొని ఎవరు నొక్కున్నాం శ్రీరామచంద్రమూర్తి అంటే మిమ్మల్ని కన్న తండ్రిగా ఆలోచనగా లేకుండా ఆయన మీద ఆయనతో యుద్ధం చేస్తారా అంటే, లేదమ్మా మేము ఆయనతో యుద్ధం చేయడం లేదమ్మా, ఆయన మా మీద ప్రయోగించే బాణాలని ఉపసంహరిస్తున్నామమ్మా అంటారు. మన భాష సంస్కృతం కానీ తెలుగు కానీ చాలా ఉన్నతమైనవి. రెండు అవగాహన చేసుకుంటే ఆ భాషలో మనకి అమృతతుల్యమైనటువంటి అర్థాలు గోచరిస్తాయి. అంచేత ఎందుకు బాబా ఈ గుణగణాలు శాంతి సమయాల్లో కూడా వృద్ధి కాగలవు. యుద్ధంలోనే కాదు, శాంతిలో కూడా ఏ గుణగణాలు మనల్ని మన యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధికి ఉపయోగపడతాయో అవి సాక్ష్యం అవుతాయి అంటారు బాబా. వ్యక్తిగత ప్రయోజనం లేని మరొక మాట బాబా అంటారు, ఆశించని. పక్కన పెట్టి అక్కడ లేదు కానీ బాబా పెట్టిస్తున్నారు. వ్యక్తిగత ప్రయోజనం లేని ఆశించడం లేని నిస్వార్థ కర్మాచరణకు ప్రమాదం కొంచెం ఉన్నదన్న ప్రేరణతో నిమిత్తం లేకుండా సహజ సిద్ధమైన ప్రేమ మరియు సేవల స్ఫూర్తిని ఈనాడు మానవ జాతి జీర్ణించుకోవాల్సిన సమయం ఆసన్నమైనది. ఎవరి ఇల్లే వాళ్ళకొక యుద్ధ భూమి. జాగ్రత్తగా ఆలోచించండి. ఎవరి ఇల్లే వాళ్ళకొక యుద్ధ భూమి. ఎవరి వ్యక్తిత్వాలు అక్కడ ఉంటాయి, ఎవరెవరి వ్యక్తిత్వాలు పనిచేస్తుంటాయి. యజమానురాలు, ఆ తర్వాత ఎవరన్నా పెద్దవాళ్ళు ఉంటే ఆ పెద్దవాళ్ళు, పిల్లల్లో పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, వీళ్ళందరూ ఆ ఇంట్లో ఎవరికి వాళ్ళే యజమానులు. అక్కడ ప్రేమ ఉంటుందంటే ఉంటుంది, కానీ ప్రేమ వారిలో ఉన్నటువంటి అహంకారంతో కలిసి ఉంటుంది. అందువల్లే మన ఇళ్లలో శాంతి సుఖం ఒక్కొక్కసారి లోపిస్తూ ఉంటుంది. ఎవరికి వాళ్ళే నేను పెద్ద అనే భావాలు రావడం వల్లనే
అది ఏర్పడుతుంది. అయితే దాన్ని వారించగలవా అంటే వారించలేము, ఎందుకంటే అలవాటు పడిపోతాం. కాబట్టి మానవ జాతి ఈనాడు జీర్ణించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఏది? నిస్వార్థ కర్మాచరణకు ప్రమాదం పొంచి ఉన్నదన్న ప్రేరణతో నిమిత్తం లేకుండా సహజ సిద్ధమైన ప్రేమ మరియు సేవల స్ఫూర్తి కావాలి. సాధారణంగా యుద్ధం చేస్తే జయాన్ని సాధించాలని యుద్ధం చేస్తాం, అంతేగాని అవతల వాడు కూడా హాయిగా ఉండాలని యుద్ధం ఎవడు చేయడు. అంతెందుకు, మన కడుపున పుట్టిన బిడ్డలు మన క్షేమాన్ని ఆలోచిస్తున్నారా? మనల్ని అతిక్రమించి మాట్లాడినప్పుడు మరి యుద్ధం కొన్ని వేల రెట్లు బలీయమైంది. అందుచేత బాబా చెప్పిన మాటలు చాలా అద్భుతమైనటువంటి సత్యాలు ఉంటాయి. కష్టంగా కనిపించిన ఈ భయంకర యుద్ధం నుండి మానవ జాతి చెక్కు చెదరని ఆధ్యాత్మిక పరిపూర్ణతను సంతరించుకొని బయటపడాలి. చెక్కు చెదరని ఆధ్యాత్మిక పరిపూర్ణతను సంతరించుకొని బయటపడాలి. చాలా అంటే బాబా ఆయన ప్రేమ అవతారుడు, మహోన్నతుడు, ఉన్నతోన్నతుడు కనుక ఆయన స్థాయిలో ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ స్థాయి మనలో ఉందో లేదో మనకు తెలియదు, కానీ మానవ జాతి చెక్కు చెదరని ఆధ్యాత్మిక పరిపూర్ణతను సంతరించుకొని బయటపడాలంటాడు యుద్ధం నుంచి. ఆధ్యాత్మిక పరిపూర్ణత అనేది చిన్న విషయం కాదు. అది రావాలి అంటే మనిషి చాలా పోగొట్టుకోవడానికి మనిషి ఇష్టపడ్డాడు. అందువల్ల హృదయంలో ఎటువంటి, మళ్ళీ ఇంకా బడిమరుస్తున్నారు బాబా, హృదయంలో ఎటువంటి ప్రతీకారం, ద్వేషం లేకుండా తాము పొందిన బాధల భారాన్ని, ఇతరులకు తమ వల్ల కలిగిన ఇక్కట్ల భారాన్ని మనసు నుండి దింపుకున్న వారి మానవులు బయటపడాలి. ప్రతీకారం, ద్వేషం ఈ రెండు ఉండకూడదు. మరి ఈ రెండే యుద్ధానికి ముఖ్యమైనది. ప్రతీకారం ఉండాలి, ద్వేషం ఉండాలి. కానీ అవి లేకుండా ఏ బాధల యొక్క భారమైతే వీళ్ళకి కష్టం కలిగించి ఆ కష్టం నుంచి బయటపడాలి అని అనుకుంటున్న వాళ్ళు ఆ బాధలతో ప్రభావితం కాకుండా షరతులు లేని అర్పణతో, అన్కండిషనల్ సరెండరెన్స్, దివ్యేచ్ఛకు, డివైన్ విల్కు బద్ధులై వెలుగొందాలి. ఇది మన జీవనమే, ప్రతి జీవనం ఒక యుద్ధం. ఇలాంటి జీవనాలు 84 లక్షలు అయితే కానీ మన యుద్ధం పూర్తవడం. అయితే దానికి క్వాలిటేటివ్ క్యారెక్టర్స్ కావాలి. ఏమిటా క్వాలిటేటివ్ క్యారెక్టర్స్? ఆధ్యాత్మిక పరిపూర్ణత, ప్రతీకారం, ద్వేషం లేకుండా, బాధలచే ప్రభావితం కాకుండా, షరతులు లేని అర్పణతో, భగవదేచ్ఛకు, దివ్యేచ్ఛ అంటే భగవదేచ్ఛకు బద్ధులై వెలుగొందాలి. మహాభారత యుద్ధం 11 అక్షౌణీయుల సైన్యాన్ని నాశనం చేసింది. ఆ యుద్ధంలో ఎంతమంది జంతువులతో సహా వినాశనానికి గురయ్యారో చెప్పలేము. కానీ అదే భారతం, దాని క్లైమాక్స్ సీనది, అదే భారతంలో మానవుడు నేర్చుకోవాల్సినటువంటి
అతి ఉన్నత అంశాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా భగవద్గీత. ఆ యుద్ధరంగంలో భగవంతుడు గీతోపదేశం చెయ్యడం ఏమిటి చెప్పండి? ఎంత గొప్పది యుద్ధం. ఇప్పుడు యుద్ధం మనకు ఎలా కనిపిస్తుంది? యుద్ధ భూమిలో ఆయన గీతోపదేశం చేస్తే యుద్ధం మన కంటికి ఎలా కనిపిస్తుంది? ఒక కల్పవృక్షంలా కనిపిస్తుంది. అందుచేత ఈ దివ్య ఇచ్చయే యుద్ధానంతరం మానవ జాతిలో స్ఫూర్తిని, జవసత్వాన్ని నింపుతుంది అంటారు. కాళ్ళు తెగిపోతాయి, చేతులు తెగిపోతాయి, కళ్ళు పోతాయి, అంగాలు పోతాయి, ప్రాణాలు పోతాయి. ఇవన్నీ కూడా యుద్ధానంతరం ఎవరైతే యుద్ధంలో పాలు పంచుకున్నారో వాళ్ళకి గొప్ప ఉపశమనం కలిగిస్తాయి ఇవన్నీ. అందుచేత యుద్ధం వలన ఎన్ని దుష్పరిణామాలు ఉన్నప్పటికీ మానవ కళ్యాణానికి నేను చేయు అవతార కార్యంలో ఈ యుద్ధం తన పాత్రను తాను నిర్వర్తిస్తుంది. క్యారెక్టర్, ది క్యారెక్టర్ ఆఫ్ వార్ ఈజ్ ది వార్ ఆఫ్ ఆల్మైటీ. అంతేత బాబా అంటున్నారు, ఎన్ని దుష్పరిణామాలు ఉన్నప్పటికీ మానవ కళ్యాణానికి నేను చేయు అవతార కార్యం అంటారు. అసలు మానవ కళ్యాణం కోసమే కదండి మానవుడే వచ్చాడు. మరి కళ్యాణకారకం కాకపోతే ఇంకొకటి ఎలా అవుతుంది? అది అవగాహన పరిధి పెరిగితే మనకి తప్పన్నది కనబడదు, ఎక్కడ అంతా ఒప్పే కనబడుతుంది. అందుచేత బాబా ఇంకా అంటున్నారు, సత్యం, ప్రేమ, శాంతి, విశ్వమానవ సౌభ్రాతృత్వం, ఆధ్యాత్మిక అవగాహన, అవధులు లేని సృజనాత్మకతతో కూడిన రాబోయే శకానికి మానవులను వారసులుగా తీర్చిదిద్దే దివ్య ప్రణాళికను ఈ భూమిలో అమలు పట్టడమే నా అవతరణ ముఖ్యోద్దేశము. ఎందుకంటే భారతీయ యుద్ధం జరిగింది అంటారు, కారణం చెప్పారు ఇక్కడ చూడండి. ఏ యుద్ధాలైనా ప్రపంచంలో జరిగాయంటే మానవ కళ్యాణం కోసమే. ఆ యుద్ధంలో ప్రతీకార జ్వాలలు ఏవైతే చెలరేగుతాయో అవి ప్రేమ జ్వాలలతో. అందుచేత ప్రేమ ఫస్ట్, ప్రేమ పెట్టారు చూడండి. సత్యం ఫస్ట్, సత్యం, ప్రేమ, శాంతి, విశ్వమానవ సౌభ్రాతృత్వం, ఆధ్యాత్మిక అవగాహన. అవతారం యొక్క కార్యక్రమం ఈ 5 అంశాల మీద ఆధారపడి, ఈ 5 అంశాలు ఏమిటి? సత్యం, ప్రేమ, శాంతి, విశ్వమానవ సౌభ్రాతృత్వం, ఆధ్యాత్మిక అవగాహన అనే 5 అంశాల మీద ఆధారపడి అవధులు లేని సృజనాత్మకతతో, ఎప్పటికప్పుడు నూతనత్వంతో రాబోయే శకానికి మానవులను వారసులుగా తీర్చిదిద్దే దివ్య ప్రణాళికను ఈ భూమిలో అమలు పట్టడమే నా అవతరణ ముఖ్యోద్దేశం. అందుకే మీకు గీతాలు రాయమని నేను, అంటే బాబా ఈ పనిముట్టు ద్వారా మీకు ప్రోత్సాహం చేస్తున్నారు. ఆయన మీ హృదయాల గురించి, ఎవరి హృదయం గురించి వారికి తెలియదు. మీ హృదయాల్లో ఉన్న భావాల గురించి ఆయనకి బాగా తెలుసు. మన హృదయాల్లో ఉన్న భావాల గురించి, ఏ భావన ఏ విధంగా ప్రేరేపించబడి ఆ ప్రేరణతో మీరు చైతన్యం కలిగి నువ్వు ఆయన మీద భారం వేసి, బాబా ఇప్పుడు నాకు దీని మీద, ఈ అంశం మీద రాయాలని నాకు ఒక అవకాశాన్ని ఇచ్చావు, నాకు చేత కాదు, కానీ నీ మీద భారం వేసి నేను ప్రయత్నం చేస్తాను, కనీసం సహాయం చేయి, నువ్వు చేయగలిగిన సహాయం ఏంటంటే నా మనసును నీ చేతిలో ఉంచుకో. మనస్సు ఆయన చేతిలో పెడితే మధురమైనటువంటి గీతాలు రాస్తారు. సినిమా రచయితలు ఉంటారు, వాళ్ళు మనసు
స్వార్థం చేతిలో పెడతాను, ఎందుకంటే వాడి రెమ్యూనరేషన్, వాడికి ఇష్టం కదా కొంత రెమ్యూనరేషన్, దాని మీద చేతిలో పెట్టేస్తాడు. దీంతో వస్తుంది అన్న ఆశ అక్కడ సృజనాత్మక సృష్టించి మంచి చేస్తారు వాళ్ళు. మనకి మెహర్ బాబా యొక్క ప్రేమ పరిష్వంగములో మనం ఎలా ఉండాలి? బాబా ఏమని చెప్పారు? నిస్వార్థంగా ఉండాలన్నారు. ఎప్పుడైతే నిస్వార్థం ఉన్నారో అక్కడ మీకెందుకు ఊహ ఎంతో విశాలంగా వెళ్తుంది, వెళ్ళదు. కనుక బాబా ప్రేమికులు ఇప్పటికే ఎన్ని రచనలు జరిగాయో తెలుసు మీకు. ఏ ఏ రచనల్లో ఏ సారం ఉందో మీకు తెలుసు. ఇప్పుడు మీరు ప్రవచనాలు వింటున్నారు. ప్రవచనాల మీద ఏ గీతాలు కూడా రాయబడలేదు ఇంతవరకు. బాబా మీకు సబ్జెక్ట్ ఇస్తున్నారు. ప్రవచనాల మీద ఇంతవరకు ఎవరు కూడా అటెంప్ట్ చేయలేదు. ఇగో ఇప్పుడు సహజీవన సుమమాలికలు అని ఈ పనిముట్టు చేత చేస్తుంది. దేవుడు చేస్తున్నా మీకు అది సబ్జెక్ట్ గ్యాప్ ఉండడం కోసం చేస్తున్న పని. కాబట్టి ఎవరికి వాళ్ళకి చక్కటి ఆలోచన శక్తి, చక్కని భావుకత బాబా వరంగా ఇచ్చారు. ఆ వరాలని ఆధారంగా చేసుకొని చక్కటి గీతాలు రాయడానికి ప్రయత్నం చేయండి. బాబా అంటున్నారు, ఒకవేళ చివరికి యుద్ధమే సంభవించి భారత్పై ప్రత్యక్షంగాను అంతర్గతంగాను ప్రభావం చూపినప్పుడు అవసరమైన మార్గదర్శకత్వం సూచనల విషయంలో నా అనుయాయులు అడిగిన పలు విధాలైన ప్రశ్నలకు సంబంధించి నేను ఇలా చెప్పదలిచాను. సంబంధిత వ్యక్తులు తమ నిత్య జీవన కార్యకలాపాలను, విధులను, బాధ్యతలను ఎటువంటి అనురక్తి లేని భావంతో నిర్వర్తించాలి. ప్రేమ, వితరణ మరియు సత్యం పట్ల ఆశావహులై ఉండి, అటు హోప్ ఉన్న వాళ్ళై ఉండి ఈ దిగువను నిర్వహించిన సూచనలను ఆయా వర్గానికి సంబంధించిన వ్యక్తులు వాటిని ఆచరించాలి నా శిష్యగణానికి అని బాబా చెప్తున్నారు. ఆయనకి మనం శిష్యులు కావా? శిష్యులమే. బాబా శిష్యులమే మనం. అంచేత ఇవి మనకు కూడా వర్తిస్తాయి. వీరు పార్టీ రాజకీయాలకు అతీతంగా ఉండాలి. ఒక బాబా ప్రేమికుడికి ఒకరోజు ఆయన నన్ను, నేను రాజకీయంలో దిగాలనుకుంటున్నాను, మీ అభిప్రాయం ఏంటని అడిగితే వద్దు అని చెప్పేశాను బాబా. బాబా వద్దు అని చెప్పించాను నా చేత. వెళ్ళే చాలా పోగొట్టుకున్నాడు. పార్టీ రాజకీయాలకు అతీతంగా ఉండాలి. ఎవరి పట్ల తీవ్రమైన ద్వేషం కానీ చెడు అభిప్రాయం కానీ లేకుండా ఉండాలి. ఇవి స్పష్టంగా అర్థమవుతున్నాయి. అర్థం కాదంలో ఏమీ లేదు. రాజకీయాల్లోకి వెళ్ళొద్దు అంటున్నారు పరోక్షంగా. ద్వేషాన్ని, చెడు అభిప్రాయాన్ని పెట్టుకోవద్దు అంటున్నారు. ఇది కష్టమైనవా? కాదు. మనకేమైనా నష్టం వస్తుందా? కాదు. కానీ బాబా చెప్పాడు కాబట్టి ఆయన మాటకి శిరసావహించి మనం ఆ విధంగా ఉండడం అవసరం. పరిపాలనలో ఉన్న ప్రభుత్వం యుద్ధ సమయంలో పౌర జనాభాకు సంబంధించి అమలు చేయు ముందు జాగ్రత్త చర్యలన్నింటినీ వీరు పాటించాలి. వీరే కాదు, ప్రజలు కూడా పాటించాలి, మనం కూడా పాటించాలి. నేను వేరే విధంగా ఆదేశిస్తే తప్ప నా ఆధ్యాత్మిక కార్యం గురించి వీరందరూ ఎప్పటిలాగే ఆచరిస్తున్న తమ ప్రత్యేక విధులను కొనసాగిస్తూ ఉండాలి. మనం నిత్య జీవనాన్ని ఎలా సాగిస్తున్నామో అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు స్టైల్, ఆ స్టైల్ ప్రకారమే జీవిద్దాం. అంతేగాని ఆధ్యాత్మిక కార్యం, దాని లోతులు ఇవి తెలుసుకొని మనం వేరేగా జీవించాలనే భావనలు పెట్టుకోకుండా తమ ప్రత్యేక విధులు కొనసాగిస్తూ ఉండాలి, ఆచరిస్తున్న విధులు. ప్రభుత్వం కనుక ఒక ప్రదేశాన్ని అత్యవసర నిబంధనలకు అనుగుణంగా
ఖాళీ చేయమని ఆదేశిస్తే తప్ప నా శిష్యగణం ఎటువంటి విషమ పరిస్థితి ఎదురైనా సరే, ఇండియాలో ఏ ప్రదేశంలో ఉన్నా సరే వారు నిర్వహిస్తున్న ఉద్యోగులను అంటిపెట్టుకునే ఉండాలి. కుల మతాలకు అతీతమైన రీతిలో వారు మానవతా దృక్పథంతో సహాయక చర్యలకు పూనుకోవచ్చును. అలా చేయడంలో వారు ఎటువంటి రాజకీయ పక్షంతో కానీ సంస్థలతో కానీ సంబంధం పెట్టుకోకూడదు. అది కూడా నేను విధించిన ఆధ్యాత్మిక విధులను ఆచరించాక మిగిలిన ఖాళీ సమయాన్ని బట్టి చేయాలి. భయభ్రాంతమైన మానసిక స్థితిలో ఉన్న స్థానిక ప్రజలకు ఆ ప్రాంతంలో ఉన్న నా శిష్యవర్గం ఆధ్యాత్మికంగా ఓటగలిగే రీతిలో ఓదార్పును అందించాలి. బాబా ప్రేమికులకు ఊరట కలిగిస్తున్నారా? ప్రశ్నించుకోండి మమ్మల్ని మీరే. మేము ఏ ప్రేమికులకైనా ఊరట కలిగిస్తున్నామా? ఊరట అంటే డబ్బుబడం కాదు, గుర్తుపెట్టుకోండి. వ్యక్తిని కలిసి ప్రేమతో మాట్లాడి, మనం బాబా పాదాల దగ్గర ఉన్నామండి, మన సర్వస్వం ఆయనేనండి, ఆయన మనల్ని చూసుకుంటాడండి, మీరు ఈ విషయంలో అనవసరంగా బాబా నామం చేసుకోండి అని చెప్పడం, అదే ఊరట. అందుచేత ఖాళీ సమయాన్ని బట్టి అది కూడా చేయమంటారు బాబా. భయభ్రాంతమైన మానసిక స్థితిలో ఉన్న స్థానిక ప్రజలకు ఆ ప్రాంతంలో ఉన్న నా శిష్యవర్గం ఆధ్యాత్మికంగా ఓటగలిగే రీతిలో ఓదార్పులందించాలి. ఇది ముందుగుండా ఎందుకు చెప్తున్నాడు ఈయన? మనకి ఆయన ప్రేమికులుగా మనకి కర్తవ్యం ఇస్తున్నాడు. ఆయన యుద్ధం వస్తే నా కర్తవ్యం ఏమిటి అని నాకు తెలియాలి, అందుకే చెప్తున్నాడు ఆయన. ప్రత్యేక పరిస్థితుల్లోనూ ప్రత్యేక వ్యక్తుల విషయంలోనూ ఇదిగా ఆచరిస్తున్న దినచర్యలో ఏమైనా మార్పు చేయవలసిన అవసరం ఉంటే నాకు తెలియజేయాలి. ఈ నాకు తెలియజేసి మార్పు చెయ్యాలి అన్నది నిర్మోహమాటంగా మీకు చెప్తున్నాను. మనం ఆచరించడం లేదు, బాబాతో చెప్పడం లేదు. రేపు సర్వసభ్య సమావేశం ఉంటుంది, అందరూ 8 గంటలకి సెంటర్కి హాజరవ్వండి అని ఒక తాకీదు వస్తుంది. మరి కార్యకర్తలు ఆ విషయం బాబాకు ప్రస్తావన చేస్తున్నారా? అడగండి ఒకసారి. బాబా, రేపు మేము సర్వసభ్య సమావేశం పెట్టాలనుకుంటున్నాం, దానికి కారణం మా స్థాయిలో ఇది, మీ స్థాయిలో మీకు ఏది కూడా ఉండదు, కాబట్టి మేము ఏదో చేసుకోవాలనుకుంటున్నాం, మాకు అనుమతి ఇవ్వు బాబా అని అడగడం కానీ, అలాగ అనుమతిని అడిగి వచ్చిన వాళ్ళందరితో కూడా సక్రమంగా మాట్లాడడం కానీ, ప్రేమ భావంతో జీవించడం కానీ జరుగుతుందా? లేదు, మనకు నచ్చిన వాళ్ళతో ఒకలాగా, నచ్చని వాళ్ళతో ఇంకొకలాగా, ఒకరికి ఒకలాగా ఇంకొకరికి ఇంకొకలాగా మనం వాళ్ళతో వ్యవహరిస్తూ ఉన్నామా? డబ్బున్న వాడికి ఒకలాగా, అది లేని వాడికి ఒకలాగా చేస్తున్నామా లేదా? చందాలు ఇచ్చిన వాడికి ఒకలాగా, ఇవ్వని వాడికి ఒకలాగా మనం చూస్తున్నామా లేదా? ఇవన్నీ మనకి రావాలా? బాబా అనుమతి తీసుకుంటే ఇవన్నీ వస్తాయి. కడగం మన ఇంట్లో కూడా అలవాటు చేసుకోవాలా. అది బాబా దగ్గరికి వెళ్ళి, బాబా రేపు హాస్పిటల్కి వెళ్ళాలనుకున్నాను బాబా, ఒంట్లో బాగాలేదు, అక్కడ డాక్టరు చేసే వైద్యం, ఆ వైద్యం మీ ద్వారా జరిగితే నాకు కొంచెం సంతోషంగా ఉంటుంది బాబా, అంతేత ఆయన చేతులు ఆయనవి, కార్యం నువ్వు చేయి బాబా అని అడగడం కానీ, మన ఇంటికి సంబంధించి మన వ్యక్తిగత అనే విషయాలను బాబాతో ముచ్చటిస్తున్నామా ఎప్పుడైనా? చెయ్యం. మనకు బాబాయే సర్వం అంటూ స్టేజ్ ఎక్కినప్పుడు ఏ విషయం ఆయనతో చెప్తున్నాము? బాబా ఒక విషయం చెప్పారు, జ్ఞాపకం చేస్తాను. ప్రతి చిన్న పెద్ద విషయం పెద్ద విషయాలని నాతో ప్రస్తావన చేయండి అన్నాడు ఆయన.
ప్రతి చిన్న విషయం, ప్రతి పెద్ద విషయం కూడా నాతో ప్రస్తావన చేసి చేయమన్నాడు. అది అలవాటు చేసుకుంటే జీవనం నందనమన అయిపోద్ది. ఈ ప్రవచనాలు ఏంటంటే సామాన్యమైనవి కావు. తీగ కదిపితే డొంకంతా కదులుతుంది అంతా చూసారు ఒక సామెత ఉంది. అలాగే ప్రవచనం గురించి మాట్లాడితే అనేకమైనటువంటి విషయాలు మాకు బాబా తెలియజేస్తాడు. ప్రత్యేక పరిస్థితుల్లోనూ ప్రత్యేక వ్యక్తుల విషయంలోనూ యథావిధిగా ఆచరిస్తున్న దినచర్యలో ఏమైనా మార్పు చేయవలసిన అవసరం ఉంటే నాకు తెలియజేయాలి. పూర్తిగా చెప్తున్నానండి మీకు. బాబా ఉన్నప్పుడు బాబాని అడిగాను, బాబా ఒకవేళ నువ్వు లేకపోతే నేను ఎవరిని ఆశ్రయించాలి చెప్పు బాబా అని ప్రేమతో ఒక విధంగా ప్రార్థన చేస్తూ అడిగాడు. అప్పుడు బాబా అన్నాడు, మీరు నా మండలిని డిస్టర్బ్ చెయ్యవద్దు. హైదరాబాదులో ఉన్న వాళ్ళంతా అప్పుడు ఇప్పుడు కూడా మండలే, బాబా మండలే. ఆ అవగాహన రావద్దా? అప్పుడు ఇప్పుడు మండలి వాళ్ళకి స్వేచ్ఛ లేదు, హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి స్వేచ్ఛ ఉండదు. అంటే ఈ మధ్యన వెళ్ళిపోయిన వాళ్ళకి సంగతి విడిచిపెట్టండి. ఆ వీళ్ళు కట్టుకొని వెళ్ళిపోయే వాళ్ళు, స్థలాలు కొనుక్కొని వెళ్ళిపోయిన వీళ్ళ సంగతి విడిచిపెట్టండి. ఆ ప్రపంచ యాత్రా స్థలాన్ని బాబా నిర్మాణం చేసిన తరువాత, ఆ చేసిన తరువాత బెనిఫిషియరీ బాబా లబ్ధిదారుల్ని ఎంపిక చేసిన తరువాత బాబు కచూరి ఆయన మండలికి హైదరాబాద్కి ఆయన అధికారంలో ఉన్నప్పుడు, అంతకుముందు ఆ తర్వాత కూడా బాబా ఏం చేశారు, మీరు నా పరివారాన్ని, నా మండలిని టచ్ చెయ్యొద్దు అన్నాడు. టచ్ చేయడమే కాదు, చివరికి వాళ్ళని కూడా మన స్థాయికి తీసుకొచ్చేస్తున్నాం మనం. ఆలోచించండి. అక్కడ ఉన్న వాళ్ళంతా బాబాకి చాలా దగ్గరగా ఉంటారు, చేరువుగా ఉంటారు. మన ప్రాంతంలో మనం స్వచ్ఛంగా ఉండవు, వాళ్ళ స్వచ్ఛతను కూడా మనం పాడు చేస్తున్నాం. ఆ ప్రదేశమే చాలా మహత్తరమైన ప్రదేశం, అది మహోన్నతమైన ప్రదేశం. అది ఆ ప్రదేశాన్ని కూడా డిస్టర్బ్ చేసేస్తున్నాం. ఆ జాల్ ఉన్నంతకాలం కూడా ఎంతో పరిశుభ్రంగా ఉండేది అది. ఇప్పుడు ఆ పరిశుభ్రత కూడా లోపించింది. నిర్మాణాలు జరుగుతున్నాయి, కానీ మన లోపల జరగవలసిన నిర్మాణాలు పోతున్నాయి. కొంచెం ప్రేమతో ఇప్పుడైతే జిల్లాల్లో ఉన్న వాళ్ళంతా అక్కడికి వెళ్ళిపోతున్నారు, మనలో ఉన్నటువంటి అసంజసమంతా కూడా అక్కడ కూడా ఎస్టాబ్లిష్ అయిపోతుంది. గుర్తుంచుకోండి, అక్కడ ఉన్నవాళ్ళు బాబా యొక్క ఆ విశ్వ ఆధ్యాత్మిక క్షేత్రానికి కాపలా వాళ్ళు. వాళ్ళని డిస్టర్బ్ చెయ్యొచ్చా? విష్ణుమూర్తి యొక్క ద్వారపాలకులు జైవిజీలు స్వర్గసనాది ముళ్ళు శపించిస్తే స్వర్గాన్ని విడిచి వైకుంఠాన్ని విడిచి రాలేక ఆ పాదాల మీద పడి, తండ్రి మమ్మల్ని మాకేంటి శిక్ష, ఆ బాలులు మమ్మల్ని శపించారు అని చెప్పి వేడుకొని మళ్ళీ వైకుంఠానికి చేరుకుంటారు. అది వైకుంఠం కన్నా గొప్పది మెహరాబాదు. వైకుంఠం కన్నా గొప్పది, నమ్మండి. అక్కడ ఉన్న వాళ్ళంతా బాబా యొక్క అనుయాయులు,
బాబా యొక్క ఆజ్ఞల్ని తూచా తప్పక అమలు పరచవలసిన బాధ్యత ఉన్నవాళ్ళు. ఆ ప్రదేశాన్ని నిరంతరం కూడా రమణీయంగాను అతి ఉన్నతంగాను తీర్చిదిద్దవలసిన ఆత్మలవి. వాళ్ళని అనుక్షణం డిస్టర్బ్ చేసి అన్ని జిల్లాలకి తెచ్చిస్తుడు. ఇక్కడ ఉన్నటువంటి దురదృష్టకరమైనటువంటి వాతావరణం అంతా కూడా ఆయనకి అంటిస్తున్నామే వాళ్ళకి. అది మంచిదేనా? మనకు అవసరమైతే వాళ్ళని వెళ్ళి అక్కడ దర్శించాలా. అక్కడ వాళ్ళు ఉంటుండగా వెళ్ళి దర్శిస్తే ఆ పరిస్థితి వేరు, వాళ్ళని ఇక్కడ తెప్పిస్తే ఆ పరిస్థితి వేరు. డిస్టర్బ్ చేయొద్దు నా మండలిని. ఆ వాతావరణాన్ని వైకుంఠ కన్నా గొప్పగా చూసుకోవాలి మనం. మీరు ఆలోచించండి, మీకే వ్యక్తి పెడుతున్నాను. అందుచేత ప్రత్యేక పరిస్థితుల్లోనూ ప్రత్యేక వ్యక్తుల్లోనూ యథావిధిగా ఆచరిస్తున్న చర్యలో ఏమైనా మార్పు చేయవలసిన అవసరం ఉంటే నాకు తెలియజేయాలి అంటూ ప్రేమికులకు చెప్తున్నారు బాబా. ఈ దిగువ సూచనలను మెహర్ బాబా తన ప్రేమికులకు ఇచ్చారు. చివరిగా ఒక్క విషయం మీకు చెప్తాను. ఆ మహావైకుంఠ ప్రదేశం నుండి ఉన్న అక్కడ ఆ ప్రదేశాన్ని సంరక్షిస్తున్నా, అక్కడ ఆ ప్రదేశాన్ని సంరక్షించడానికి ఏర్పాట్లు చేస్తున్నా, అక్కడ ఆ ప్రదేశంలో బాబాతో కలిసి ఉన్న వాళ్ళంతా కూడా ఇక్కడి నుంచి మనం అంతా వెళ్ళిపోయిన వాళ్ళ యొక్క ఆ ఔన్నత్యాన్ని మన స్థాయికి తెచ్చిస్తున్నాం. ఈరిచ్చి ఉన్నంతకాలం కూడా, బాబు ఉన్నంతకాలం కూడా, మిగతా మండల సభ్యులు ఉన్నంతకాలం కూడా ఏ అద్భుతమైనటువంటి రీతిలో ఆ క్షేత్రం ప్రపంచ పుణ్యక్షేత్రం అది విరాజిల్లిందో ఇప్పుడు అది అందుకు భిన్నంగా ఉన్నది. ప్రేమతో, అతి ప్రేమతో ఈ విషయాన్ని అందులో ఆలోచించండి. చివరికి ఫస్ట్ చైర్మన్ చోట కూడా ఇక్కడికి వచ్చి ఒక విధంగా చేతులు చాపే పరిస్థితి చేస్తున్నాం మనం. ఆ ఉన్నత ప్రదేశం యొక్క ఉన్నతత్వం తెలిసిన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇవ్వాలా. అంతేకాని వాళ్ళని ఇక్కడికి తప్పించి వాళ్ళని మనలో కల్పించుకొని మనం వాళ్ళ ఉన్న చేసేలా చెప్పండి. హృదయంతో ఆలోచించండి ఈ విషయాన్ని. అంచేత బాబా మెహరాబాద్ అక్కడ వాతావరణం, అక్కడ పరిపాలన, ఆ పరిపాలన యంత్రాంగం అందరూ కూడా ఆయనకి సంబంధించిన వాళ్ళు డిస్టర్బ్ అయితే అంతా డిస్టర్బ్ అయిపోతుంది. ఇంతకంటే మరో మాట నేను మీకు అనలేను. అంచేత అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై.